దుల్కర్ సల్మాన్. చాలామంది 90s కానీ 80s కానీ వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు ఓన్లీ ఆయన ఒక్కడే కనబడతాడని ఎందుకంటారు అనేది ఈ సినిమా చూస్తే డెఫినెట్గా అర్థమవుద్ది మీకు. ఆయన ఇప్పుడే కాంతా మూవీ చూసాయన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతా మూవీ గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్నా ఎంత బాగా తీసాడన్న సినిమా అసలు. అబ్బా 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 అన్న చాలా సినిమాలు చూసామన్నా, చాలా సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. నిజంగా చెప్తున్నా ఒక ప్రతి ఒక్క జ్ఞాపకంగా నిలిచిపోయే సినిమా అయితే కాంతా అని చెప్తానైతే అంత బాగా తీసాడు సెలవరాజు గారు డైరెక్టర్ గారు. అన్న నిజంగా చెప్తున్నా ఒక 90-50s ఒక జరిగే కథ. అంటే సినిమాలు చూసాము మనం ఇంతకుముందు లక్కీ భాస్కర్ చూసాము అని, కానీ ఈ సినిమాలో ఉంటుందని దుల్కర్ సల్మాన్ పీక్ లెవెల్ యాక్టింగ్ అని చెప్తా. ఫస్ట్ హాఫ్ వల్ల రానా గారు, సెకండ్ హాఫ్ వచ్చేసరికి రానా గారు లేపారు సెకండ్ హాఫ్ని. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మెయిన్ మన భాగ్యశ్రీ గురించి మాట్లాడాలన్నా. ప్రతి భాగ్యశ్రీ గురించి ఏం చెప్తామన్నా, ఆమె చేసిన ఒక మిస్టర్ బచ్చన్ సినిమా చూసి ఏమనుకున్నాం కానీ ఈ సినిమాలో చేసిందని యాక్టింగ్ బాబా చింపేసిందని చెప్తారు వాళ్ళు. పీక్ లెవెల్ ప్రతి ఒక్కరు ముగ్గురు యాక్టింగ్ చింపేసని చెప్తా. కాంతా మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి. దాంట్లో స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ చేయడము, చిన్న పాయింట్ కూడా చాలా క్లారిటీగా చెప్పడము, మెయిన్ లీడ్స్ వాళ్ళ యాక్టింగ్ కానీ దుల్కర్ గారు అయితే జీవించేశారండి. అదే హాయ్ బ్రో, కాంతా మూవీ చూసాను ఇప్పుడే. బాగుంది, చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరు చాలా థ్రిల్ అవుతారు, ఎంగేజింగ్ ఉంది. డ్యూక్ గారు యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. అండ్ అలాగే మన హీరోయిన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్ తప్పకుండా చూడాల్సిన మూవీ. అండ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఖచ్చితంగా చూడొచ్చు. డెఫినెట్లీ మీరు మంచి థ్రిల్ అవుతారు. థ్యాంక్ యూ. మూవీ ఎక్సలెంట్ అనిపించింది. మూవీ మనకు ఓల్డెస్ట్ బ్యాక్గ్రాఫ్లో మూవీ ఎట్లా ఉంటుంది, ఆ సెట్ ఎట్లా ఉంటుంది, ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, ఆ కెమెరాలు ఎట్లా ఉంటాయి, మొత్తం మన ఓల్డ్ బ్యాక్గ్రాఫ్ అంతా తీసుకెళ్ళిపోతారు సినిమాలో మనం చూడగానే. దానికో దుల్కర్ సార్ మన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. హాయ్ బ్రో, అన్న కాంతా మూవీ ఎలా అనిపించింది జెన్యున్గా చెప్పండి. యాక్టింగ్ పీక్ యాక్టింగ్ అన్న. సో ఈ మధ్య కాలంలో అలాంటి క్లోజ్అప్ షాట్స్ అయినా లేదంటే అలాంటి మంచి ఆర్ట్ వర్క్ అయితే ఏ మూవీలో లేదు. సో ఆర్ట్ వర్క్ అయినా లేదంటే యాక్టింగ్ అయితే పీక్స్ యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి నేషనల్ అవార్డు అంటారు కదా, నేషనల్ అవార్డు కాదు, ఈ మూవీ ఆస్కార్కి నామినేట్ అయినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు.